నిజమే మా ఇజం. నిజాన్ని నిర్భయంగా చెప్పడమే మా నైజం. అన్యాయాన్ని ఎత్తి చూపడమే మా లక్ష్యం. ప్రతి క్షణం ప్రజల కోసం పనిచేస్తున్న ఛానల్ ఎంఎస్ కేబుల్ నెట్వర్క్ న్యూస్. మెగా డిఎస్సి ఎక్కడ సీఎం గారు? రైతులకు అన్యాయం జరిగితే సహించేది లేదు ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ. పంచాయతీ సెక్రటరీలు విధుల్లో అలసత్వం వద్దు నందికొట్కూరు ఎమ్మెల్యే. ఈవో నిర్లక్ష్యం, వితంతు మహిళ మృతి, పన్ను కట్టలేదని పింఛను జమ, చివరికి మందులకు డబ్బులు లేక. శిల్పా మహిళా సహకార్ బ్యాంక్ చెక్కుల పంపిణీ, మాజీ ఎమ్మెల్యే శిల్పా రవి చంద్రకిషోర్. ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ కల్పించాలి, ఏఐవైఎఫ్ జాతీయ మహాసభల లోగో విడుదల. లోగో ఆవిష్కరణ కార్యక్రమాన్ని కూడా ఇక్కడ మన స్థానిక నంద్యాల సిబిఐ పార్టీలో ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ కూడా నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈరోజు నిరుద్యోగ సమస్యలపైన వీటి సమస్యలపైన మొత్తం కూడా తిరుపతిలో జరిగినటువంటి జాతీయ మహాసభలకు వేలాది మంది నిరుద్యోగులు కూడా యువకులు కూడా తరలి రావాలని చెప్పేసి 15 నుంచి 18 వరకు జరిగినటువంటి కార్యక్రమాన్ని విజయవంతం చేసేదానికి ప్రతి ఒక్కరూ మనది అని భావించి ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి పోరాటం చేయాలని చెప్పేసి కూడా తెలియజేస్తూ ఈరోజు అతి విచిత్రమైన విషయం ఏంటంటే ఇంతకు ముందుగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ కానీ నారా చంద్రబాబు కానీ ఇద్దరు కలిసి ప్రభుత్వం అధికార రాంతోలికి నిరుద్యోగులకు కానీ యువతకు కానీ ఒక ఆయన ఎన్ని వర్షాల కంటే అన్ని వర్షాలు కురిపించినటువంటి యువత వైపున నేను యువకునిగా నేను ఉన్నటువంటి ఇప్పుడున్నటువంటి డిప్యూటీ సీఎం గారు కూడా ఎన్ని వర్షాలు కురిపించారంటే వాళ్ళ పైన నిరుద్యోగులకు అన్ని విధాలుగా అండగా ఉంటా అని చెప్పేసి ఎక్కడ పోయినా ఒక మన మీడియా ముందు కూడా చాలా పాపులేషన్ చేశారు. ఈరోజు విచిత్రం ఏంటంటే అసెంబ్లీ సమావేశాలు మొన్నటి వరకు జరిగాయి. వాళ్ళు వినోద కార్యక్రమాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. ఇప్పుడు దాదాపుగా అధికారంలోకి వచ్చేసినటువంటి కూటమి ప్రభుత్వం 10 నెలలు గడుస్తున్నా మీరు ఇంతవరకు ఒక నోటిఫికేషన్ ఏది పూర్తి చేశారు? పోలీస్ నోటిఫికేషన్ విడుదల చేసిన మరుక్షణం కూడా ఇంతవరకు కూడా దానికి మెయిన్స్ అయిపోయింది, ఈవెంట్స్ అయిపోయినా కూడా ఈరోజు ఫిలిమ్స్ మీరు ఏర్పాటు చేసే పరిస్థితి లేకపోయింది. అంటే అంత దుర్మార్గంగా ఈ ప్రభుత్వం తయారైంది. ఈరోజు హోంమంత్రి గారు లేచి నిరుద్యోగులకు పోలీసులకు రక్షణగా ఉంటాము, నిరుద్యోగులకు అండగా ఉంటామని చెప్పేసి అనిత గారు కూడా చెప్తున్నారు. కానీ ఇంతవరకు మెయిన్స్ ఎగ్జామ్ ఎందుకు మీరు జరపలేకపోతున్నారు ఆ విషయం కూడా చెప్పాలి. మెగా డిఎస్సి విషయంలో వస్తే నిన్న మళ్ళీ ఆయన నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ కల్లా నేను కంపల్సరీగా నోటిఫికేషన్ విడుదల చేసి దాన్ని పూర్తి చేస్తా అని చెప్పడం చాలా బాధాకరం. తండ్రి సీఎం, కొడుకు ఎడ్యుకేషన్ మినిస్టర్ అయ్యింది కూడా, తోబుట్టు బ్రదర్ అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు కూడా డిప్యూటీ సీఎం అయ్యింది కూడా, ఇన్ని తీసుకొని కూడా మీరు మీ ఇంట్లోనే అన్ని పదవులు పెట్టుకొని కూడా ఈరోజు నిరుద్యోగతో ఓట్లతో మీరు గెలిచిన వాళ్ళు ఈరోజు ఎందుకు మీరు నిరుద్యోగ నోటిఫికేషన్ విడుదల చేయలేకపోతున్నారో తక్షణమే మీరు ఈ నిరుద్యోగ సమస్యలపై మీరు పరిష్కారం కృషి చేయాలి. లేకపోతే మీరు గతంలో పట్టిన ప్రభుత్వం ఏ గతి పట్టిందో మీ పరిస్థితి కూడా ఈరోజు మీ ఆనందాలపైన వినోదాలపైన ఈరోజు ఒక సమస్య పైన పరిష్కారం లేక అసలు ఒక అండగా పెట్టుకుని ఆ అడ్డాలో వీళ్ళందరూ కూడా వినోదాన్ని సంబోధించుకుంటున్నారు. కానీ ఆ మీరు వినోదాన్ని సంపాదించుకోండి. నిరుద్యోగులకు కానీ యువకులకు కానీ యువతులకు కానీ ఈరోజు వేలాది మంది కోచింగ్ సెంటర్లో ఈ పద్ధతి కూడా మనం ఒక్కొక్క కోచింగ్ సెంటర్లో వేలాది మంది కూడా వాళ్ళ భార్య లేక మంగళసూత్రాలు తాకట్టు పెట్టి కూడా ఈరోజు
అట్లీస్ట్ సాటిస్ఫాక్షన్ ఫార్మర్స్ కి ట్రై చేశారనేదన్నా మనకు రావాలా. మనం ఏదో తీసుకుని వస్తారు క్రాప్ రొటేషన్ కూడా పెడితే మేడం జాగ్రత్త గోవిందపల్లి ప్రేమ చూపించచ్చు అంతా నీకేం జాగ్రత్త హ్యాండిల్ చేయి. ఓకే, ఈరోజు నంద్యాలలో అటు తెలుగంగా కేసీ కెనాల్ సంబంధించిన అధికారులతో ఒక మీటింగ్ ఏర్పాటు చేయించడం జరిగింది. ఎందుకంటే ఆలగడ్డ నేను గత ఎన్నోసార్లు అసెంబ్లీలో కావచ్చు, ప్రెస్ మీట్లలో కావచ్చు, ఎన్నో సందర్భాల్లో ఆలగడ్డ ప్రాంతంలో కావచ్చు, లేదా కేసీ కెనాల్ రైతులు కావచ్చు, ప్రత్యేకంగా తెలుగంగా రైతులు కావచ్చు, ప్రత్యేకంగా రైతులు పడే సమస్యల గురించి చాలా సందర్భాల్లో మాట్లాడడం జరిగింది. ఎందుకంటే మా ప్రాంతంలో అంటే నేను రైతులు ఎవరైనా రైతే పైన రైతు కింద రైతు అనే తేడా లేకపోయినా కూడా ఆలగడ్డలో అటు కేసీ కెనాల్ కావచ్చు, అటు తెలుగంగా కావచ్చు, అందరికన్నా ఎక్కువ ఆయకట్టు ఆలగడ్డ ప్రాంతంలో ఉండడం వల్ల చివరి వరకు నీళ్లు తీసుకురావాలి, ప్రతి ఒక్కరికి రైతు అనే వాళ్ళకి న్యాయం చేయాలంటే వాటర్ మేనేజ్మెంట్ అనేది చాలా చాలా ముఖ్యమని గతం ఫస్ట్ నుంచి నేను చెప్పడం జరుగుతుంది. ఈ రోజు అధికారులతో మీటింగ్ పెట్టుకోవడానికి ముఖ్యమైన కారణం కేసీ కెనాల్ కింద రైతులు మా ప్రాంతంలో అటు నంద్యాల జిల్లా కావచ్చు అనుకోవచ్చు, ఆలగడ్డ ప్రాంతంలో కావచ్చు, వాటర్ మేనేజ్మెంట్ అనుకున్నంత స్థాయిలో జరగకపోవడం వల్ల, చాలా చోట్ల మిస్యూజ్ అవ్వడం వల్ల, కొన్ని ప్రాంతాలకు అసలు ఒక తడి కూడా నీళ్లు రాకపోవడం వల్ల చాలా మంది రైతులు ఇబ్బందులు పడుతున్నారు. అదేవిధంగా గతంలో ఎన్నో సందర్భాల్లో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా నేను రైతులతో ధర్నాలు చేపించి, రైతులతో పాటు కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి కలెక్టర్ గారిని గతంలో ఒప్పించి ఏ విధంగా అయితే చివరి ఆయకట్టు వరకు గతంలో కూడా నీళ్లు తీసుకురావడం జరిగింది. నేను మంత్రిగా ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా, పదవులు ఉన్నా లేకపోయినా కూడా ప్రతిసారి కూడా కాలువమ్మడి తిరిగి సమస్యలు అడిగి తెలుసుకొని అధికారులతో అవసరమైతే ఒత్తిడి పెట్టి నీళ్లు తీసుకుపోతున్నాం. కానీ ఈ సంవత్సరం మాత్రము నేను అనుకునే విధంగా చివరి ఆయకట్టు వరకు అంటే 27 బ్లాక్ వరకు నాకు వస్తుంది. దానికన్నా కింద సుద్దమల్ల వాళ్ళని కూడా వస్తాయి. ఆ ప్రాంతంలో కూడా గతంలో మేము నీళ్లు తీసుకుపోయినాం. ఎప్పుడు కూడా ఆ ప్రాంతంలో కేసీ కెనాల్ నీళ్లు చూడని రైతులకు కూడా నీళ్లు చూపించినాం. కానీ ఈ సంవత్సరం ఆ విధంగా జరగలేదు. అది ఎక్కడో మిస్ మేనేజ్మెంట్ జరగడం వల్ల ఈ అందరూ అధికారులందరూ కూడా కొత్తగా ఈ ఏరియాలో పనిచేయడానికి మొదటిసారి మొన్న వచ్చినారు కాబట్టి చాలా మందికి అవగాహన లేకపోవడం వల్ల కూడా ఇది జరిగింది. నేను ఈరోజు మీటింగ్ పెట్టుకొని చివరి ఆయకట్టు వరకు ఎప్పుడు కూడా నీళ్ళు వచ్చేవి, కానీ ఈసారి నీళ్లు రాకపోవడం వల్ల నేను కూడా చాలా ఆలోచన చేశాను. ఇప్పుడు అధికారులు పెద్ద పెద్ద మేధావులతో కూడా మాట్లాడి ఈ ప్రాంతంలో రైతులకి నీళ్లు తీసుకురావడం ఒక ఎత్తు. ఎందుకంటే రైతులు మనం ఏం అనకూడదు, కానీ ఇక్కడ రైతులు కూడా ఏమైపోతుందంటే అందరూ కూడా వరి వేసేసుకుంటారు. మేము వరి వేసుకున్నా ఏం వేసుకున్నా ఎమ్మెల్యే నీళ్లు తెప్పియాలా, మేము ఏ పంటలు వేసుకున్నా అక్క నీళ్ళు తెప్పిస్తుంది, అక్కడి బాధ్యత. ఇది ఒకటి అలవాటు అయిపోయింది మా వాళ్ళకి. కానీ రోజు రోజుకి వచ్చే సంవత్సరము ఈ ఇప్పుడున్న ఇబ్బంది కన్నా ఇంకా ఇబ్బంది ఎక్కువ పెరుగుతుంది. సో నేను ఇప్పుడు అనుకోవడం కూడా ఏంటంటే నెక్స్ట్ కూడా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళని అటు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళని కూర్చోబెట్టి ఏ ప్రాంతంలో రైతు ఏ పంటలు వేయాలా, ఏ టైంలో వేయాలా,
కొంతమంది ఫిబ్రవరిలో వేస్తారు, కొంతమంది మార్చిలో వేస్తారు, కానీ మా పంట కాపాడాలంటారు. అట్లా కాకుండా ఒకే టైంలో అందరికి నీళ్ళు అందజేయాలా, ఒకే టైంలో పంటలు అయిపోవాలా, ఒకే టైంకి పంట చేతికి రావాలా. ఇది ఒక ప్రాసెస్ లాగా పెట్టకపోతే మాత్రం వచ్చే రోజుల్లో అధికారులు కూడా నీళ్ళు ఇవ్వడానికి ప్రాబ్లం అవుతుంది. మాకు కూడా ఇప్పుడు ఎమ్మెల్యేల స్టాండర్డ్ డైలాగ్ ఏమైపోతుంది, నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు, మా ప్రాంతానికి నీళ్లు కావాలా. నేనే కాదు, ఏ ఎమ్మెల్యే అయినా ఆ ప్రాంత వాళ్ళ రైతులు కాపాడుకోవాలి, ఏ ఎమ్మెల్యేకైనా ఏ నాయకులకైనా ఉంటుంది. ఇప్పుడు నేను ప్రాబ్లమే కాకుండా సొల్యూషన్ కూడా మా ప్రాంత రైతులకి ఇప్పడానికి ఒక ప్రయత్నం చేస్తున్నాము. దానికి అటు రైతుల దగ్గర నుంచి నాకు సహకారం కావాలా, అటు అధికారుల దగ్గర నుంచి. ఇందాక చెప్పినట్టు ఫస్ట్ వాటర్ మేనేజ్మెంట్ కొత్తగా వచ్చిన అధికారులకు అవగాహన లేకపోవడం వల్ల కొద్దిగా మిస్ మేనేజ్మెంట్ జరిగింది. రెండోది, ఎక్కడైతే ఆ గ్యాప్ వచ్చిందో వెంటనే తెలుగంగ దగ్గర నుంచి కేసీ కెనాల్ వాళ్ళు దాదాపుగా 2 రోజులు నీళ్లు వాడుకొని దాన్ని కూడా డైవర్ట్ చేయడం జరిగింది. మూడోది, మీరు అడిగింది ఏంటంటే, మీరు గతంలో పైన రైతులకి 10 రోజులు, కింద రైతులకి 10 రోజులు అని చెప్పి మనం ఆన్ అండ్ ఆఫ్ సిస్టమ్ పెట్టించిన కదా. ఇప్పుడు ఏమైందంటే, ఇప్పుడు 16 బ్లాక్ దగ్గర వీళ్ళంతా మా వాళ్ళే, కింద 26, 25, 24 బ్లాక్ వాళ్ళు నా వాళ్ళే. ఇప్పుడు ఏ రైతులో నేను బ్లేమ్ చేయాలి, ఎక్కువ వాడుకున్నావని? నేనే కదా, నంద్యాల వాళ్ళు ఎక్కువ వాడుకున్నా, అటు ఇంకో జినేపల్లి కాడ వాడుకున్నా, యాలూరు కాడ వాడుకున్నా, నువ్వు ఎక్కువ రోజులు వాడుకున్నావు ఎందుకంటే రైతులు నేను అడగగలుగుతానా? సో ఒక్కొక్క సంవత్సరం ఒకలాగుంటది. ఇప్పుడు నేను అందుకే ఇందాక చెప్పినట్టు ఇది చివరి ఆయకట్టు మాకు ప్రాంతం ఎక్కువ ఉండడం వల్ల ఎక్కువ సమస్యలు మాకే వస్తాయి. పైన రైతులు ఎందుకు నువ్వు ఎన్ని రోజులు వాడుకున్నావు అని చెప్పి నేను మాట్లాడడం మొదలు పెడితే అది కరెక్ట్ కూడా కాదు. ఎందుకంటే రైతునేవాడు రైతుగానే చూడాలా మనము. ఇప్పుడు వాళ్ళ పంట పండించుకోవాలనే తొందరలో వాళ్ళు ఉంటారు, కింద పంట పండించుకోవాలా, ఏడ నష్టం జరుగుతుందో వాళ్ళకి ఉంటది. ఇప్పుడు పైన రైతులు కూడా చాలా మందికి నీళ్లు రాక దాదాపుగా కొన్ని 100 ఎకరాలు ఎండిపోయినాయి, చివరి ఆయకట్టుకులో పంటలు ఎండిపోయినాయి. సో వాటర్ మేనేజ్మెంట్ అనేది సరిగా ఇప్పుడు కేసీ కెనాల్ కి అయితే ఆ ప్రాబ్లం చాలా వరకు కేవలం అధికారుల అవగాహన లేకపోతే చాలా మంది ఇప్పుడు మోటార్లు పెట్టుకున్నారు. ఏం చేయగలుగుతాము, వాళ్ళ మీద కేసులు పెట్టాలా, ఏం చేయగలుగుతాము? సర్దుబాటు చేసుకుని ఉన్న నీళ్ళలోనూ సర్దుబాటు చేసుకోవాలి. రెండోది, తెలుగు గంగలో నీళ్లు ఉన్నా కూడా మన గతంలో కూడా నేను చెప్పిన తెలుగు గంగలో నీళ్లు ఉన్నా కూడా మనం చివరి ఆయకట్టు వరకు లేదా అందరికి నీళ్లు అందజేయడానికి కారణము పిల్లకాలువలు లేవు, ఛానల్స్ లేవు, ఫీల్డ్ ఛానల్స్ లేవు. అది కూడా ఇప్పుడు రెక్టిఫై చేయడానికి 100 కోట్లు మంత్రి గారు ఇస్తామన్నారు, అది కూడా చేసుకోవచ్చు. ఇంకోటి, నేను అధికారంలో ఉన్నాను కాబట్టి కొన్ని దాచిపెట్టే అవసరం లేదు, నేను ఉండేటట్టుగా ఓపెన్ గా కూడా చెప్తాను. జనవరిలో, ఫిబ్రవరిలో అవసరం లేకపోయినా కూడా నీళ్ళు వదిలినారు. అది నేను అధికారులను సుమారుగా నేను కూడా తిట్టినా. అవసరం లేనప్పుడు నీళ్ళు వదిలినారు, అవసరం ఉన్నప్పుడు నీళ్లు దొరకట్లేదు. దానికి కూడా ప్రాబ్లం ఏంటంటే రిజర్వాయర్ లేదు. సో అవన్నీ కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవి కూడా రెక్టిఫై చేస్తున్నాము. సో అధికారంలో ఉన్నా లేకపోయినా కూడా చివరి ఆయకట్టు వరకు నీళ్ళు తీసుకురావడం మా ఉద్దేశం. రెండోది, వీఆర్ పుట్టింగ్ మాక్సిమం ప్రెషర్, అన్ని విధాలుగా ప్రెషర్ పెడుతున్నాం అధికారుల పైన, మంత్రి గారి పైన. మేము కాలువ పైన మొన్న ఒకసారి తిరిగినా, నేను మొన్న మీరు కూడా వచ్చిన పున్నాపురం దగ్గర, నిన్న ఈ రోజు తిరగల. కాలువ పైన తిరగకపోయినా కూడా కంటిన్యూస్ గా మంత్రికి ఫోన్లు పోతున్నాయి, విపరీతమైన ప్రెషర్ మంత్రికి పెడుతున్నాము. ఆయన కలెక్టర్స్ కాన్ఫరెన్స్ లో ఉన్నాడు, ఆయన కూడా వీఆర్ పుట్టింగ్ ప్రెషర్. సో ఈ కొత్తగా వచ్చిన అధికారులు కొంత అవగాహన లేకపోవడం వల్ల కూడా ఈ మిస్మేనేజ్మెంట్ జరిగింది. బట్ నెక్స్ట్ ఇయర్ నుంచి ఇట్ విల్ నాట్ హ్యాపీ. కానీ అధికారులు కూడా గతంలో చెప్పినారు ఈ నెలాఖరికి వరకు నీళ్ళు ఇప్పిస్తామని చెప్పి. కానీ అక్కడ ఇక్కడ ఏదైనా కొన్ని చేతికొచ్చే పంటలు నష్టపోతున్న ఏదైనా పంటలు ఉంటే దానికి నీళ్ళు ఇచ్చి కాపాడతామని చెప్పి అధికారులు చెప్పడం జరిగింది. దేవుణ్ణి ప్రార్థించాలా, ఎంతవరకు వస్తాయంటే గత ప్రభుత్వంలో వాటర్ కోసం అనేక మార్లు మీరు ఫైట్ చేసి రైతులకు నీళ్ళు అందించారు, మరి ఇప్పుడు ఎందుకు అందించలేకపోతున్నారు? నాకేం చెప్పినా నేను అందించలేకపోతే మీరు చేయకుండా తహసీల్దార్ మీద, ఎంపీఓల మీద, ఈవార్డుల మీద చెప్పుకుంటూ పోతే మీరు ఎందుకు పంచాయతీ సెక్రటరీగా ఉండాలా? నేను ప్రతి నెల ప్రతి డిపార్ట్మెంట్ కూడా మళ్ళీ రివ్యూ మీటింగ్ పెడుతున్నా కంపల్సరీ. ఎందుకంటే నాకు ఆశించిన స్థాయిలో వర్క్ జరగడం లేదు. ఎందుకంటే ఒక పని చెప్పి పంపిస్తే మళ్ళీ 3వ రోజు 4వ రోజు మాకు పని జరగడం లేదని చెప్పేసి ఎన్నికొస్తున్నారు.
ఎందుకు నీకు చెప్పినా కదంటే పలాని వేరే ఒక అడిగిపోయినా ఎంఆర్ఓ సార్కి ఏం చెప్పినాడేమో తెలియదు కానీ ఈ పని కాకుండా పెడుతున్నారని చెప్పేసి చెప్తున్నారు. పంచాయత్ సెక్రటరీ దగ్గరికి పోయినా పలాని పని కావాలని చెప్తే ఈవాడి కాడికి ఉంటాడు. ఏమి ఈవాడి కాడ సమస్య పరిష్కారం అయితే పంచాయత్ సెక్రటరీకి తెలియదా? ఎండిఓ కాడ పరిష్కారం అయితే తెలియదా? మీరు చేస్తేనే వాళ్ళు చేసేది. కొంతమంది పంచాయత్ సెక్రటరీలు ఉన్నారు, ఎక్సలెంట్ పని చేస్తున్నారు. నేను అందరూ అనడం లేదు, చేయనటువంటి వాళ్ళు మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరొక్కసారి కూడా చెప్తున్నా, విఆర్ఓలు కూడా మీ పద్ధతులు మార్చుకోండి, లేకపోతే నేను చేయాల్సిన పని నేను చేయాల్సి వస్తుంది. కాబట్టి అందరం ప్రశాంతంగా పని చేసుకుంటూ గవర్నమెంట్ కి మంచి పేరు రావడానికి క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి మీరే కీలకము. ఒక గ్రామానికి సంబంధించి రెవెన్యూ విఆర్ఓ కావచ్చు, పంచాయత్ సెక్రటరీ కావచ్చు, ఇవాళ మీకు సచివాలయంలో సబ్సిడీ స్టాఫ్ ఉన్నారు, ఎక్కువ చేయించుకోండి, పని చేయించుకోండి. పని చేయించుకోకుండా ఎవరు వద్దనడం లేదే. ప్రతి సచివాలయంలో మహిళా పోలీసులు ఉన్నారు, వాళ్ళు లీవ్ కావాల్సి ఎన్నికో కాడికి వస్తారు, కావాల్సి పోలీస్ స్టేషన్ పోతారు. వాళ్ళు ఏం పని చేస్తున్నారు? డైలీ మొబిలైజేషన్ ఎక్కడుంది? వాళ్ళ సూపర్వైజరింగ్ ఏమి? గతంలో కూడా చెప్పిన నేను, ప్రతి స్కూల్ దగ్గరికి మహిళా పోలీసులు విజిట్ చేయాలా, అంగన్వాడీ సెంటర్లు కావచ్చు, స్కూల్స్ కావచ్చు, అన్ని కూడా విజిట్ చేసి గ్రామంలో ఎక్కడైతే ఆకతాయి వాళ్ళు ఉన్నారో ఏ కథ అనేది ఐడెంటిఫై చేసి చెప్పండి అని కూడా చెప్పాము. ఇంతవరకు మార్క్ చేసి ఒక్కరు కూడా చెప్పలేదు. కాబట్టి మనం ఏదైనా సరే మన సమస్య పరిష్కారం కానటువంటిది ఏమీ లేదు. పరిష్కారం చేయడానికి మార్గాలు ఉంటాయి. దాన్ని అన్వేషించకుండా మీకు మేమెందుకు చేయాలి అనే ఉద్దేశంతో చాలా వరకు కూడా ఎస్పెషల్లీ టౌన్ కూడా, ముఖ్యంగా టౌన్ లో కూడా చాలా సమస్యలు వస్తున్నాయి. మీరు చేసేటువంటి పని వల్ల ప్రభుత్వానికి మంచి పేరు రావాలన్నా చెడ్డ పేరు రావాలన్నా మీ చేతుల్లో ఉంది. లక్ష్మీదేవి జీడి అదే సార్ ఆ పేషెంట్ సచివాలయంలో సార్ కలుగుతారమ్మా. ఏమమ్మా సార్ పింఛన్ సార్ కదా ఎవరో వచ్చా తెలియదు, నాకు పేరు ఒక రకం మధ్య రకం ఒక చెప్పుకునే బాగుండదు. సచివాలయంలో సార్ హైట్ ఉన్నారు సార్. ఏవో సుబ్బారావు సార్ గారు పింఛన్ ఇవ్వండి, మీరు నీటి పన్ను కట్టాలి, ఇంటి పన్ను కట్టాలి, సర్వీసింగ్ నెలకు 3000 కట్టాలి, అందుకని మీకు మీ పింఛన్ ఇవ్వము అన్నారు సార్. అనంటే మా అమ్మకు సీరియస్గా ఉంది సార్, ఏం బాగాలేదు సార్, మీరు పింఛన్ ఇవ్వండి సార్ అంటే మేము ఇవ్వం, ఇప్పుడు మీరు బుద్ధి పుట్టిన ఇవ్వకపోండి ఇవ్వమని చెప్పినాం సార్. అనంటే సార్ ఈ సమస్య సార్ మా అమ్మకు సీరియస్ అయింది, నంద్యాల పెద్ద ఆసుపత్రిలో వేసినాం సార్, ఒకరోజు చూడండి సార్ మాకు పింఛన్ ఇచ్చి దాంతో మా అమ్మకు మందులు తెచ్చుకుంటాం, మా అమ్మ బతికే అవకాశం ఉంది సార్ అంటే మీరు ఆడైనా వడ్డీకి తెచ్చుకోండి, మేము ఇవ్వలేము, వచ్చే నెల ఏమన్నా ఒకవేళ ఇచ్చేయన 2 కల్పిస్తాము అన్నారు సార్. అంటే సార్ వచ్చే నెల వరకు ఆడవుతుంది సార్, పొజిషన్ ఏం బాగాలేదు సార్, మీరు నిజ అబద్ధం అయితే వచ్చి చూసుకుంటున్నాను సార్, నంద్యాల పెద్ద హాస్పిటల్లో ఉంది, ట్రీట్మెంట్ తీసుకుంటాను సార్, ఒకసారి చూడండి సార్ పంపించి. చూసినాకనే మా అమ్మ బాగాలేదని తెలిసినా ఇవ్వండి సార్ అని అడిగింటే మీరు ఏమైనా వడ్డీకి తెచ్చుకోండి, ఇప్పుడు అయితే టైం దాటిపోయి ఫస్ట్ టైం ఉంది ఇస్తాము, సాయంత్రం వరకు చెప్పినారు, వచ్చి ఇస్తాము, మేము పింఛన్ పంచుతాము, హాస్పిటల్లోకి వస్తాములే పంపిస్తామన్నారు. అమ్మకి ఏమైనది? అమ్మకు బీపీ షుగర్ ఎక్కువ అయింది, ఇంతకుముందు క్యాన్సర్ ఆపరేషన్ కూడా జరిగింది, దానిలో కూడా టాబ్లెట్ తీసుకుంటుండే. అది ఇంకా ఏం బాగాలేకుంటే సార్ మేము లెక్క నెల కట్టాలంటే కట్టలేము సార్, సర్వీసింగ్ లెక్క 2000 3000 ఎక్కలేదు సార్, ఇక్కడ కట్టాలంటే కట్టలేము, మా అమ్మకు చూపించుకొని టాబ్లెట్ తినగల ఇబ్బంది సార్ అంటే మేము కోసిపోదాం కొలాయి, మీరు ఆడ తిప్పలు పడుకోండి, ఎవరికైనా ఎత్తుకోండి అని గోడాడిస్తాను సార్. ఇప్పుడు మీరు నీటి పన్ను కట్టనందుకే పెన్షన్ ఇవ్వకుండా నిలబెట్టినారు, ఆఫ్ చేసినారు సార్. ఆ పెన్షన్ ఇచ్చింటే మా అమ్మ బతికే అవకాశం ఉంది సార్, మందులు లేక తిండికి లేక చనిపోయింది సార్. ఈ విషయం ఎవరికన్నా చెప్పినారా? నాయకులకు కానీ ఎవరికన్నా? నాయకులకు చెప్పలేదు సార్, బ్రహ్మ వాళ్ళ తమ్ముడు బరి శంకరన్న చెప్పితే శంకరన్న అడిచి వాళ్ళ అమ్మ పొజిషన్ ఏం బాగాలేదు, అరసకుండా పిక్చర్ ఇవ్వరా అని అడిచినాడు సార్. అడిచింటే పలకకుండా ఫోన్ కట్ చేసినాడు, 2-3 మాటలు ఫోన్ చేసినా కానీ లిఫ్ట్ చేయలేదు. మళ్ళీ నంద్యాల ట్రాఫిక్ పోలీస్ ఇన్స్పెక్టర్ సార్కి చెప్పినాను,
ఆ సార్ చెప్పింటే సార్ నేను చెప్తాను అని చెప్పినాడు. చెప్పింటే సాయంత్రానికి ఫోన్ చేసి నాకు ఈ నెల పింఛన్ ఇవ్వలేము, టైం దాటిపోయింది, మళ్ళీ వచ్చే నెల అది ఇది కల్పిస్తామని సొడ్డి చెప్పినాడు సార్. అంతకుముందు నేను బయట వడ్డీలు అట్లా తీసుకొని చాలా సఫర్ అయినాను. నాకు తక్కువ వడ్డీలా మేడం వాళ్ళు చెప్పినారు ఇట్లా ఉంటే బాగుంటుంది, బాగా ఇస్తారు. మేము ఒక 10-12 సంవత్సరాల నుంచి తీసుకుంటున్నాము. ఇది ఏదో ఒక విధంగా మాకు ఉపయోగపడుతుందని తీసుకుంటున్నాము. ఇది తక్కువ వడ్డీ అని బాగా ఉపయోగపడుతుందని ఫస్ట్ టైం తీసుకుంటున్నాను. ఎందుకంటే ముందు నుంచి కూడా మహిళల యొక్క అభివృద్ధిని ఆకాంక్షిస్తూనే ఈ సంస్థను స్థాపించడం జరిగింది. దాంట్లో భాగంగానే దాదాపుగా 7 నుంచి 8 వేల మందికి రకరకాల స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాలలో ఉచితంగా శిక్షణ కూడా ఇవ్వడం జరిగింది. దాంట్లో నేర్చుకున్న వాళ్ళు ఈ రోజు గర్వంగా డబ్బులు సంపాదించుకొని మేము శిల్పా కుటుంబం ద్వారా సంపాదిస్తున్నామని మాకు వాళ్ళు కలిసినప్పుడు చెప్తూ ఉంటే ఆ సేవలు కూడా మేము కలుసుకొని ఎంతో సంతోషపడ్డ రోజులు కూడా ఉన్నాయి. కాబట్టి ఇక ముందు అలాంటి కార్యక్రమాలు మేము ఇంకా కొంచెం ముందుకెళ్ళి చేయాలన్నా, ఈ సొసైటీ ద్వారా రుణాలు ఎక్కువ పెంచాలన్నా కూడా నేను ఇప్పుడు ఏదైతే చెప్పానో ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మాకు సహకరిస్తారని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నమస్కారాలు. ముందుగా రాబోయే ఉగాది కావచ్చు, లేకపోతే ఈద్ పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటాను మీ అందరికీ. మిమ్మల్ని అందరినీ కూడా మరోమారి కలుసుకోవడం, గతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నాకు తెలిసి 1-2 సార్లు వచ్చినాను, అప్పుడు రాలేకపోయినాను వివిధ కారణాలతో. ఇప్పుడు మళ్ళీ టైం దొరికింది కాబట్టి నాకు దొరికినప్పుడల్లా మిమ్మల్ని అందరినీ కలుసుకోవడానికి ఇలాగ చక్కటి అవకాశంగా భావిస్తున్నాను. నిజంగా ఈ రోజు 145 మందికి దాదాపు 22,65,000 రూపాయలు పంపిణీ కార్యక్రమం చేస్తున్నాం. ఇందాకే అక్క చెల్లెమ్మలందరినీ కూడా మాట్లాడమని ఎందుకు కోరుతూ ఉంటామంటే, జస్ట్ అంటే పేరు తెలుసుకోవడమో లేకపోతే ఎంత డబ్బు తీసుకున్నారో అని తెలుసుకోవడానికి కాదు, మీరు ఎందుకోసం ఈ డబ్బును ఉపయోగిస్తున్నారు, ఎన్నిసార్లు తీసుకున్నారు, మీ కుటుంబానికి ఏ రకంగా ఈ డబ్బు ఉపయోగపడింది అని చెప్పడానికి మాత్రమే. ఎందుకంటే కొంతమంది మొదలు పెట్టి దాదాపు 10వ సారి 15వ కూడా తీసుకుంటున్న వాళ్ళు ఉన్నారు. అంటే కరెక్ట్ గా డబ్బులు తిరిగి బ్యాంకు కట్టడం, మళ్ళీ 2వ సారి తీసుకోవడం, మళ్ళీ కట్టడం, మళ్ళీ 3వ సారి, అట్లా క్రమంగా తీసుకుంటున్నారంటే ఖచ్చితంగా వాళ్ళకి ఏదో ఒక రకంగా ఇది సహాయపడుతుందనే అర్థం. మరి ఏ రకంగా మీకు సహాయపడుతుంది అని చెప్పేసి మీరు వివరిస్తే 10 మంది కూడా మిమ్మల్ని చూసి ఆదర్శంగా తీసుకొని వాళ్ళు కూడా ఆ మాదిరిగా వాళ్ళు కుటుంబాన్ని పోషించుకోవడానికి పనికొస్తున్న ఉద్దేశంతో మిమ్మల్ని మాట్లాడమని చెప్తూ ఉన్నాం. 8,000 మందికి టైలరింగ్ క్లాసులు తీసుకోవడం జరిగింది, నేర్పించడం జరిగింది. తర్వాత మెహందీ గోరింటాకు పెట్టడం కూడా ఈ శిల్ప సేవా సమితి ద్వారా లేకపోతే మహిళా బ్యాంకు ద్వారా చేపించినటువంటి పరిస్థితులు మీ అందరికీ కూడా తెలుసు. అలాగే గతంలో తోపుడు బండ్లు ఇవ్వడం జరిగింది, గతంలో కుట్టు మెషిన్లు కూడా ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. మరి అంటే ఏ మాదిరిగా మీ అందరి సొంత కాలం మీద నిలబడచ్చు. ఎందుకంటే దీంట్లో చూస్తూ ఉంటే ఈ రోజు 145 మందిలో దాదాపు 30 మందికి పైగా వితంతువులు ఉన్నారు. అంటే వాళ్ళ సొంత కాలం మీద ఈ రోజు నిలబడగలుగుతారనడంలో శిల్పా సేవా సమితి నుంచి వాళ్ళు లోన్లు తీసుకుంటుండడం మాకు కూడా చాలా సంతోషంగా ఉంది. వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళు సొసైటీ తోటి ఈ రోజు వాళ్ళు బాధ్యతలు ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు. వాళ్ళకి ఎప్పుడు కూడా మా అండదండలు ఉంటాయి, బ్యాంకు అండదండలు ఉంటాయని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. కొంతమందికి అనిపించవచ్చు 20,000 రూపాయలే ఇంత పెంచిందంటే కూడా బాగుండేది అని చెప్పేసి. ఒక రీజన్ ఏంటంటే ఎక్కువ మంది అక్కా చెల్లెమ్మలకి ఉపయోగపడగాలి. ఎందుకంటే ఇది సొంత నిధులతో చేస్తున్నటువంటి కార్యక్రమం కాబట్టి మాకు ఆ దేవుడు ఇచ్చిన శక్తి మేరకు ఈ మాత్రం చేయగలుగుతున్నాం. సో దాంట్లో కూడా ఎక్కువ మందికి ఉపయోగపడాలనే ఉద్దేశంతో 20,000 వరకు చేయగలిగాం. ఆ భగవంతుడి దయ ఉంటే ఖచ్చితంగా దాన్ని పెంచడానికి ప్రయత్నం చేయాలనే ఉంది. కానీ గత ఈ ఎలక్షన్ అయినప్పటి నుంచి చూస్తున్నాం వ్యాపారాలు అన్ని కూడా కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి. ఇక్కడ నంద్యాలలో కావచ్చు, లేకపోతే మొత్తం రాష్ట్రంలో కావచ్చు, లేకపోతే పక్క రాష్ట్రంలో కూడా కొద్ది ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. సో ఆ దేవుడు దయతలిచి ఇంకా మాకు శక్తిని ఇస్తే ఖచ్చితంగా దాని మీద మేము కూడా దృష్టి పెడతాం. అలాగే ఇందాక మీరు కూడా ఈ బ్యాంకుకి ఏ మాదిరిగా ఉపయోగపడచ్చో కూడా మేనేజర్ గారు మాట్లాడడం జరిగింది. మరి మనందరం కలిపి, ఎందుకంటే ఈ రోజు కూడా చాలా మంది ఎక్కడికి పోయినా సరే
మన బ్యాంకు గురించి అడుగుతుంటారు మమ్మల్ని. అంటే ఎమ్మెల్యేగా మీరు ఇది చేసినారంట కదా, ఎమ్మెల్యే కాకపోయినా సరే చేసినారంట కదా, ఎట్లా చేస్తున్నారు ఏంటి అని చెప్పేసి చాలా మంది వచ్చి చూసుకోవడం కూడా జరుగుతుంది. దాదాపు 99% పైగా 99% కూడా చెప్పుకోవచ్చు. కొన్నిసార్లు మాత్రం ఒకరి ద్వారా ఎవరైనా చని చేయండి. మే 15 నుంచి 17వ జాతీయ మహాసభలను పోరాడతాం. విద్య ఉపాధి హక్కుల కోసం పోరాడతాం. లౌకిక రాజ్యాంగంగా పోరాడతాం. మన సామరస్యం కోసం పోరాడతాం. అఖిల భారతీయ విద్యుత్ సమాఖ్య AIYF 17వ జాతీయ మహాసభలు మే 15 నుంచి 18వ తేదీ వరకు ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి నగరంలో నిర్వహిస్తాము. ఈ మహాసభలకు దేశవ్యాప్తంగా 1000 మంది ప్రతినిధులు, అదేవిధంగా 20 లక్షల మంది సభ్యత్వానికి ప్రాతినిధ్యం వహిస్తూ ఈ మహాసభ నిర్వహిస్తాము. ముఖ్యంగా దేశంలో యువత ఎదుర్కొంటున్న సమస్యలపైన యువతకు విద్య, వైద్యం, ఉపాధి అవకాశాల కోసం ప్రాథమిక హక్కులు పరిరక్షించాలని డిమాండ్ చేస్తూ భగత్ సింగ్ నేషనల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ బనేగా చట్టాన్ని తీసుకొచ్చి ఆ చట్టం ద్వారా దేశంలో యువతకు ఉపాధి కల్పించాలి, ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తాము. ముఖ్యంగా మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు. 20 కోట్ల ఉద్యోగాలు రావాలి, కానీ 2 కోట్ల ఉద్యోగాలు కూడా భర్తీ చేయలేని పరిస్థితి. అదేవిధంగా ప్రభుత్వ రంగ సంస్థలన్నీ ప్రైవేటీకరణ చేస్తున్నారు. LIC, రైల్వే, BSNL, అదేవిధంగా ఓడరేవులు, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ, ఇలా ప్రైవేటీకరణ చేస్తూ పోతే ఉపాధి ఎలా కల్పిస్తారని ప్రశ్నిస్తూ ఉన్నాం. ప్రతిరోజు కూడా ప్రైవేటీకరణ పెరుగుతుంది. అందుకోసమే ప్రైవేట్ రంగంలో కూడా రిజర్వేషన్ రావాలని కోరుతా ఉన్నాం. మరీ ముఖ్యంగా ఎన్నికల్లో సంస్కరణలు రావాలి. ముఖ్యంగా దేశవ్యాప్తంగా వివిధ రూపాల్లో ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కో రకంగా జరుగుతున్న నేపథ్యం కాబట్టి ఇట్లా ఎన్నికల సంస్కరణల పద్ధతి, తమాషా పద్ధతిలో ఎన్నికలు నిర్వహించడం ద్వారా అందరికి కూడా ప్రాతినిధ్యం ఇచ్చే విధంగా ఉంటుంది. దీనికి ఎన్నికల సంస్కరణలు కావాలని కోరుతా ఉన్నాం. ఈ ప్రధానమైన డిమాండ్లతో తిరుపతిలో జరిగే మహాసభలో చర్చించి పెద్ద ఎత్తున ఉద్యమక రూపొందిస్తామని తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా ఈరోజు దేశంలో మత రాజకీయాలు పెరుగుతూ పోతా ఉన్నాయి. రోజు రోజుకి ఉద్యోగాలు ఇవ్వరు, ఉపాధి కల్పించారు, పరిశ్రమలు ఇవ్వరు, కానీ మతం పేరుతో రాజకీయ లబ్ధి పొందాలనే లక్ష్యంతో ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి. మన ఆంధ్రప్రదేశ్లో డబుల్ ఇంజన్ సర్కార్ ఉంది. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో బీజేపీ ఉన్నది. కానీ ఈ ఉద్యోగాల భర్తీ పైన ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ముఖ్యంగా మోడీ గారేమే ఎన్నికల ముందు హిందూ ముస్లింలు గొడవలు పెడతారు. అదేవిధంగా ఇప్పుడు రంజాన్ వచ్చినందుకే రంజాన్లో 32 లక్షల మంది కుటుంబాలకు మేము ముస్లింలకు అందరూ కూడా ఆదుకున్నాం. ఒకవైపేమే విభేదాలు పెట్టి, ఘర్షణలు పెట్టి దాని ద్వారా ఓట్ బ్యాంక్ సాధించుకొని దాని తర్వాత ఇలాంటి పండుగ ప్రోత్సహిస్తాం. అయితే మేము దీన్ని స్వాగతిస్తా ఉన్నాం. ఇదే విధానాన్ని చివరి వరకు కొనసాగించాలని కోరుతున్నాం. ఏదో పండగకి 2 పెట్టి తర్వాత గొడవలు పెట్టి రాజకీయ లబ్ధి పొందాలని కాకుండా ఈరోజు RSS, విశ్వ హిందూ పరిషత్ కూడా వివిధ గ్రామాల్లో నిన్నటి వరకు ముస్లింల పైన, ఈరోజు క్రిస్టియన్ల పైన కూడా ఈ గ్రామాల్లో క్రిస్టియన్లు ఎంతమంది ఉన్నారు, ఎంతమంది ఫాస్టర్లు ఉన్నారు, వీటికి ఏ విధంగా ఉండాలని ఒక చర్చ తెస్తున్నారు. కాబట్టి ఇది లౌకిక రాజ్యం. ఈ దేశంలో హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు, బౌద్ధులు అనేక రకాల ప్రజలు ఉన్నారు. వివిధ ఆహార అలవాట్లు, వివిధ భాషలు ఉన్నాయి. భిన్నత్వంలో ఏకత్వం అనేది ఉంది. కాబట్టి ఈరోజు అలాంటి ఆటంకాలు లేకుండా అందరూ సమానంగా ఉండే రాజ్యం కావాలనేది కోరుతా ఉన్నాం. ఆ వైపును కూడా AIYF గా అన్ని వర్గాల ప్రజలను కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని తెలియజేస్తాను. ముఖ్యంగా ప్రభుత్వ రంగ సంస్థలు పరిరక్షించాలి, ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు ఇవ్వాలి, దేశంలో నూతన పరిస్థితులు రావాలి, సమగ్ర యువజన విధానం ద్వారా దేశంలో చదువుకున్న వాళ్ళ యువతకు ఉపాధి కల్పించాలని కోరుతా ఉన్నాం. ఈరోజు ఈ దేశంలో ఉపాధి లేక అమెరికా, ఇతర ప్రాంతాల్లో పోతున్నారు. ఈరోజు ట్రంప్ గారు వచ్చి విదేశాల్లో ఉన్న భారతీయులందరూ కూడా ఎన్నిక పంపిస్తా ఉన్నారు. ఈ ఒకవైపేమి మోడీ గారు నేను ఉక్రెయిన్, రష్యా యుద్ధాన్ని ఆపగలను, ఇజ్రాయిల్, పాలస్తీనా యుద్ధాన్ని ఆపగలను అంటున్నారు. కానీ ఇక్కడ ఉపాధి లేక విదేశాల్లో, అమెరికాలో ఉన్న వాళ్ళని ఎన్నికకి పంపిస్తుంటే వారికి ఏమాత్రం కూడా చలనం లేకుండా వారికి విపరీతంగా వేడిలేసి వాళ్ళని విదేశాలకి మన దేశం పంపిస్తున్న ప్రశ్నించలేని పరిస్థితి. అందుకోసమే విదేశాల్లో ఉన్నా ఇక్కడ ఉన్నా మన ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పరిపాలన చేస్తున్న పాలకులు చూడాలి. కానీ మీరు ఆ వైపున కాకుండా ఏదో ఒక
కొంతమందికి మాత్రమే ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు దేశంలో డ్రగ్స్ కి అఖిల భారత యువజన సమైక్య ఆల్ ఇండియా మహాసభలు ఆంధ్రప్రదేశ్లో తిరుపతి నగరంలో మే 15 నుంచి 18 వరకు జరగబోతా ఉన్నాయి. ఈ మహాసభల్లోనే సుదీర్ఘంగా ఈ ప్రపంచంలోనే అత్యధిక యువతకి ప్రాతినిధ్యం వహించేటువంటి భారతదేశంలో అదేవిధంగా ఆంధ్రప్రదేశ్కి వేదిక కానున్నాయి. అయితే ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటి సంతకం మెగా డిఎస్సి మీదే పెట్టాడు. ఈరోజు డిఎస్సి ఖచ్చితంగా చేస్తాను, కానీ ఈరోజు 9 నెలలు 10 నెలలు అయితే ఉంది గవర్నమెంట్ వచ్చి, దాన్ని ఊసేలేదు. అదేవిధంగా కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ ఏటా 2 కోట్ల ఉద్యోగాలు అన్నాడు, ఈ రోజుకి 22 కోట్ల ఉద్యోగాలు ఎక్కడిచ్చాడో తెలియదు. అదేవిధంగా ఈరోజు కొత్త సమస్య, ఈరోజు భారతదేశ ఎన్నికల వ్యవస్థని డీలిమిటేషన్ ద్వారా, ఈరోజు పునర్విభజన ద్వారా చేస్తామని చెప్తారు. దీంట్లో పూర్తిగా సౌత్ ఇండియాకి అన్యాయం జరిగేటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు నియోజకవర్గ స్థానాలు తగ్గిపోయే పరిస్థితి ఉంది. ఈరోజు పూర్తిగా ఈ అంశాల మీద, ఇలాంటి అనేక సామాజిక అంశాల మీద, రాజకీయ అంశాల మీద, ఆర్థిక అంశాల మీద ఈ మహాసభల్లో వేదిక కానున్నాయి. ఈ ప్రభుత్వాలు అవలంబిస్తున్నటువంటి యువజన వ్యతిరేక విధానాలు, నిరుద్యోగ సమస్యని రూపుమాపడంలో వైఫల్యాలు, అదేవిధంగా ఈరోజు ప్రైవేటీకరణ, కార్పొరేటీకరణ విపరీతంగా చేస్తూ ఉన్నారు. ఈరోజు ప్రధానంగా 30 మందికి పైగా స్థానిక శాసనసభ్యులు ఉన్నటువంటి విశాఖ ఉక్కు ఆంధ్రులు అక్కడిని నిలదించి పోరాటం చేసేటువంటి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ఈరోజు కార్పొరేట్ వాడికి దారదత్తం చేసేటువంటి పరిస్థితి ఉంది. అనేక రంగాలని ఈరోజు ఎల్ఐసి నుంచి బ్యాంకులు, అన్ని రంగాలు కూడా ఈరోజు అదానికి అందజేస్తూ ఉన్నారు. ప్రధానంగా ఇంకొక పెద్ద సమస్య, ఈ రాష్ట్రంలో గత ప్రభుత్వం 17 మెడికల్ కాలేజీలని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆ 17 మెడికల్ కాలేజీలని కూడా ఈరోజు నరేంద్ర మోడీ ప్రధాన అనుచరుడు, ఆయన భాగస్వామి అయినటువంటి అదానికి మెగా డిఎస్సి ఎక్కడ సీఎం గారు? రైతులకు అన్యాయం జరిగితే సహించేది లేదు, ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ. పంచాయతీ సెక్రటరీలు విధుల్లో అలసత్వం వద్దు, నందికొట్కూరు ఎమ్మెల్యే. ఈవో నిర్లక్ష్యం, వితంతు మహిళ మృతి, పన్ను కట్టలేదని పింఛను జమ, చివరికి మందులకు డబ్బులు లేక. శిల్పా మహిళా సహకార్ బ్యాంక్ చెక్కుల పంపిణీ, మాజీ ఎమ్మెల్యే శిల్పా రవి చంద్రకిషోర్. ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ కల్పించాలి, ఏఐవైఎఫ్ జాతీయ మహాసభల లోగో విడుదల. నిజమే మా ఇజం, నిజాన్ని నిర్భయంగా చెప్పడమే మా నైజం, అన్యాయాన్ని ఎత్తి చూపడమే మా లక్ష్యం. ప్రతి క్షణం ప్రజల కోసం పనిచేస్తున్న ఛానల్ ఎంఎస్ కేబుల్ నెట్వర్క్ న్యూస్.